ఈ మాట ఎంత గొప్ప మాట అంటే, నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాదు, కాబట్టి నేను నీ దగ్గరికి రావడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడి నుంచి నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు అనే విశ్వాసం ఉంది. చూశారు, ఈరోజు ప్రియులారా, అలాంటి విశ్వాసము క్రైస్తవుల్లో లేదన్నమాట. క్రైస్తవుల్లో లేదు, దేవుని వెంబడించే మనలో లేదు. దేవుడు నా జీవితంలో అంటే చాలా మందికి డౌట్ఫుల్గా ఉంటుంది అనమాట. దేవుడు ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకోలేదు. ఆ నమ్మకము శతాధిపతిలో చూసినప్పుడు ప్రియులరా, ఆ శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయాడంటే ఆశ్చర్యపడ్డాడు. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీయులలో నేనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారే ఆశ్చర్యపోయాడు అన్నమాట. అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. ఉందా? మన విశ్వాసము ఎలా ఉంటుందంటే, మన భర్తని మార్చలేదు. మన విశ్వాసము మన అత్తకి ఆశ్చర్యం కలిగించదు. మన విశ్వాసము మన బిడ్డల్లో మార్పు తీసుకురాలేదు. మన విశ్వాసము మన ఇంటి గోడ దాటి పక్కింటికి కూడా చూపించలేని పరిస్థితి. వెనకింటికి తెలియదు, పక్కింటికి తెలియదు. బయటకు వచ్చామనుకో విశ్వాస క్రియలు కనపడవు. ఏ క్రియలు కనపడతాయి అంటారు చూసారా? కుళాయిల దగ్గర, పంపుల దగ్గర కొట్టుకుని తిట్టుకునే మాటలు ఏ కనపడతాయి. అసలు విశ్వాసం అంటే ఏంటి ఇక్కడ అంటున్నా? విశ్వాసం అంటే పిల్లరా, నిజ అంటే అదృశ్యమైనవి ఉన్నవి అంటే నిజ స్వరూపము. అది ఇక్కడ చూపించాడు. ఎవరనంటే విశ్వాసముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు శతాధిపతి. ఆ విశ్వాసపు మాటలు చూసినప్పుడు క్రీస్తు ప్రభు వారు సైతం ఆశ్చర్యపోయాడు. అంత మాత్రమే కాదు, ఆ విశ్వాసాన్ని బట్టి ఏం జరిగిందంటే ప్రియులరా, 10వ వచనం చదవండి. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఆ విశ్వాసం ఏం చేసిందండి? స్వస్థతను తీసుకొచ్చింది. అర్థమైందా? విశ్వాసం వల్ల స్వస్థత వచ్చింది అంటే అలాంటి విశ్వాసం మన జీవితాల్లో ఉండాలి. మనం చూపించే విశ్వాసం. భర్త ఇప్పుడు భార్యను చూశాడు అనుకో, భార్య భర్త కొడుతున్నా కానీ ఏం చేయాలా? విశ్వాసంతో ప్రార్థన చేయాలా. క్రియలో